ఆర్గానిక్ అంటే దాదాపు ఆర్గానికే. ఇక ఎవరికైనా కొత్తగా కోళ్ళ ఫారం పెట్టుకునే వాళ్ళకు ఎవరైనా కానీ ఒకసారి కాంటాక్ట్ కండి. ఎంత అయితే ఎంత పడుతుంది అండి ఇది ఒకటి తేవాలంటే? ఇప్పుడు 1,00,000 అవుతున్నాయి అన్న. ఇప్పటివరకు అయితే 80-90 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నేను మా దోస్తు ఉండే దుబాయ్లో, దోస్త్ వచ్చి ఇక్కడ సెట్ అయ్యి మొత్తం అయితే ఇక్కడ ఫామ్స్ కట్టుకున్నాడు. కోళ్ళ ఫాము, ఇదొక ఫాము అదొక ఫాము. ఇది 6,000ది, అది 7,000దట. ఒకసారి చూద్దాం. అతను కూడా ఇక్కడనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడిపిస్తా. ఒక్కొక్క ఫారం కడితే ఎంత పెట్టుబడి అవుతుంది, తర్వాత ఎన్ని కోళ్ళు ఆడతాయి అనేది టోటల్గా అయితే తనతో అయితే మాట్లాడిపిస్తాను నేను. మా దోస్తే నవీన్ అని, ఎనుగల్ ఇక్కడ వేమనాడకు దగ్గరనే ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది 6,000 ఆడతాయట కోళ్ళు ఇందులో. అయితే ఇంకొక షెడ్ కూడా గాడు ఉంది. ఇంకా ఇటు బర్లను కూడా పెంచుతుండు, ఇటు గడ్డి పెట్టిండు. అన్న ఇదేం గడ్డి? ఇది సూపర్ నేపియర్ అన్న. ఇది సూపర్ నేపియర్ అట. ఒకసారి అన్నను కూడా పరిచయం చేస్తా. ఇగో తిననే అన్న, నవీన్ అని, ఇక్కడనే ఎనుగంటి. ఒకసారి చెప్పన్న. హాయ్. మన ఎనగలు దుబాయ్ దోస్తు. నేను ఫోన్ చేస్తే అన్న నేను ఇప్పుడు వస్తున్నా అని చెప్పి వచ్చినాక ఇక్కడనే సెట్ అయ్యిండు. మొత్తానికైతే బర్రెలు ఉన్నాయి, తర్వాత కోళ్ళ ఫాము, ఇవన్నీ అయితే చూపిస్తా. ఇప్పుడు అన్నతోటే మాట్లాడిపిస్తా. అన్న అక్కడ డ్రైవింగ్ చేసినుండే, అప్పటి పరిచయం మనకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనము ఈ కోళ్ళ ఫారం చూద్దాము. ఇది ఫాము. అయితే ఇందులో అయితే మొత్తం దానా అవి నింపుకోవడానికి, ఇది దానా స్టాక్ పెట్టుకోవడానికి కదా అనేది. దానా స్టాక్ పెట్టుకున్నాడు కానీ ఏమైనా వస్తువులు కానీ అన్ని పెట్టుకోవడానికి. అచ్చా, ఇది 6,000 షెడ్ అట. ఇది 6,000 షెడ్. ఇది 6,000 షెడ్ అట. అయితే ఈ ఫిట్టింగ్ వాళ్ళు చేస్తారా? మనము స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది ఇది? అంటే ఇదంతా కంపెనీ ఉంటుంది అన్న. అచ్చా, ఇప్పుడు మనం ఇది కొనుక్కుంటే వాళ్ళే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్లంబింగ్ చేస్తే ఎలక్ట్రీషియన్ చేస్తే డిఫరెంట్ ఉంటారు అన్నట్టు. కొంతమంది 2 కలిపి ఒక్కరు చేసే వాళ్ళు ఉంటారు. ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ 6,000కు ఇంత స్క్వేర్ ఫీట్ ఇంత ఉంటుంది. ఇది 6,000 షెడ్, ఇంకింది 7,000 షెడ్. అంటే ఇంట్లో వాటర్ అవే వస్తాయి కదా? వాటర్ ఆటోమేటిక్ మొత్తం వాటర్ వాటర్ వస్తాయి. మనం దాన మాత్రం మనం పోసుడా ఇంట్లో పోయాలక? ఇంట్లో దాన పోయాల. వాటర్ ఇక్కడికి ఆటోమేటిక్ సిస్టమ్, అది చార్జ్ చేస్తే వస్తాయి. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అట. ఇది మొత్తం చార్జ్ చేస్తే ఇళ్ళకి వస్తాయి. ఈ ఇళ్ళకి తాగుతాయి కదా, తాగుతాయి. ఇది డ్రింకర్, ఇది ఫీడర్. ఫీడర్ అంటే ఒకసారి వస్తే 7 కిలోల ఫీడ్ వస్తుంది అందులో. 24 hours వర్క్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ ఇక వాటర్ అవే వస్తాయి, అవే ఇది అవుతుంది. వాటర్ వచ్చి అందులో పడతాయి. సెన్సార్ ఉంటుంది ఇందులో. కోడి ఎన్ని నీళ్ళు అయితే తాగుతావు మళ్ళీ నీళ్ళు ఆటోమేటిక్గా డ్రాప్. అచ్చా, ఎన్ని కోళ్ళు తాగుతా అంత ఆటోమేటిక్. ఇప్పుడు ఇది ఒక్క ఫామ్ వచ్చి ఎంత ఫుడ్ ఉంటుంది అన్న మీటర్లలో? అంటే 30 ఫీట్లు వెడల్పు, 30 ఫీట్ల వెడల్పు, 200 ఫీట్ల పొడవు. 200 ఫీట్ల పొడవు అంటే 30 × 200 6,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 6,000 అంటే 6,000 కోళ్ళకి. 6,000 కోళ్ళకి ఒక కోడికి స్క్వేర్ ఫీట్ లెక్క ఇస్తారు. అంటే కంపెనీస్కి ఇస్తే ఏంటంటే కొన్ని స్క్వేర్ ఫీట్ తగ్గిస్తారు. మనం ఓన్ చేసుకున్నాం కాబట్టి 6,000 కోళ్ళు అట్నే లెక్క వేసుకోవాలి. కాకపోతే ఇది వెడల్పు అనేది 30 ఫీట్ పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టద్దు, తక్కువ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే కోళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ పెడితే గాలి ఆడక ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు కోళ్ళు వేయలేదు? ఇప్పుడు మొన్న పోయి అంత వారం అవుతుందన్న. వారం 10 రోజుల కింద తీసేసినాం. అంతా రెడీ చేసినాం. చూడండి మళ్ళీ బ్యాచ్ రావడానికి మళ్ళీ మొత్తం అంతా ఆల్రెడీ ఉడకపోసి మళ్ళీ అయితే రాలేవు. కోడి పిల్లలు వేస్తే ఇందులో వేస్తారట. ఇది చిన్న పిల్లలు ఎదిగిన తర్వాత ఇలా కిడిచి పెడతారు. ఇది దానా. ఇది కోడి పిల్లలు స్టార్టర్ 3 టైప్స్ ఉంటాయన్న. స్టార్టర్, ఫినిషర్, ఇట్లా మన ప్రీ స్టార్టర్ అని లెక్కల. ఇప్పుడు ప్రీ స్టార్టర్ తీసుకొచ్చి పెట్టాం. ఒక 1 వీక్లో పిల్లలు వస్తాయి. ఇంకా కూడా పోసిరు. ఇంకా పోసేసినాం. అంటే మొత్తం ఈడికెళ్ళి అక్కడ దాకా ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క దాంట్లో 500 పిల్లలు ఇస్తాం అన్నట్టు. ఒక్కొక్కలో 500 పిల్లలు ఆడతాయట. 5 + 1000 1,500 3,000 అంతేనా? 3,000 మళ్ళీ పెంచేస్తాం అన్నట్టు. అచ్చా, ఫిక్స్ పెట్టినాక మళ్ళీ అచ్చా. అన్న ఈ పరదలు దేనికి కడతారన్న? ఇటు అటు పరదలు ఉన్నాయి కదా. పరదలు అనేటిది చిన్నపిల్లలు వస్తాయి కదా, వీటికి మన టెంపరేచర్ అనేది ఒక కట్టుకోవడానికి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి. వీటికి పిల్లలు వచ్చినప్పుడు మనం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వాటికి ఎలాంటి డిసీజులు రావు అన్నట్టు. టెంపరేచర్ తక్కువ ఉంటే చచ్చిపోతాయి. ఒకదాని మీద ఒకటి పడుకుంటా కుప్పలు పడుకుంటా చచ్చిపోతాయి. పిల్లలు వచ్చినప్పుడు కిందికి తీస్తాం. డే టైంలో కొంచెం లైట్గా మీదికి రావడతాం. పెరిగిన తర్వాత తీసేస్తాం. మొత్తం మీదికి రావటం. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది.
తాడుతోటి ఎక్కితే మీదకి వెళ్ళిపోతుంది. అచ్చా అచ్చా అచ్చా. మన కానీ ఒకప్పటికి ఇప్పటికి బాగా అప్డేట్ అయింది కదా. అప్డేట్ అయింది. ఇంకా కూడా ఇది మనది ఇంకా సెమీ మాన్యువల్, ఇది సెమీ ఆటోమేటికే. ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్ వచ్చినాయి, ఈసీ షెడ్లు వచ్చినాయి. అది మనం దాన్ని అఫోర్డ్ చేయలేం, బాగా కాస్ట్. అచ్చా 50 లక్షల పైన ఉంటుంది పెట్టుబడి ఒక్కదానికి. ఒక షెడ్కి సెట్ చేయాలంటే. అందులో స్క్వేర్ ఫీట్ ఎక్కువ కోళ్ళు పెంచుకోవచ్చు, మొటాలిటీ తక్కువ ఉంటుంది. అది మన ఇంకా మన ఏరియాలో రావాలి, టైం పడుతుంది. ఇట్లనే ఇంకొక షెడ్ ఉంది, అక్కడ చూద్దాం మనం. ఒక షెడ్, ఇంకో షెడ్, అందులోకి పోదాం ఒకసారి. ఇది సెకండ్ ఫామ్. ఇది ఇదైతే కొంచెం లెవెల్ ఉండేది, ముందు అయిపోయిందట. ఇది దీన్ని ఆల్రెడీ రెడీ చేసి వచ్చారు, ఉనకపోసి పిల్లలైతే పెట్టుడే. ఇది కూడా అయితే ఇక్కడ వాటర్ గమ్ములు ఉన్నాయి, ఇక్కడ ఒకసారి చూద్దాం. రెండు వాటర్ డ్రమ్లు కదా, ఇవి 2 వాటర్ డ్రమ్లు అవుతున్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి 1000 లీటర్లట. ఇలా ఏమైనా కెమికల్ ద్రావిడికి సంబంధించి ఓన్లీ వాటర్ శానిటైజర్, దానికి సంబంధించి వాటర్ చెక్ చేస్తాం కదా ల్యాబ్లో. ఏమన్నా మెడిసిన్ అయితే అవసరం, వెటర్నరీ వాళ్ళ సలహాలతోటి ఆ వాటర్ శానిటైజర్ కోసం మెడిసిన్ కలుపుతాం. మనం ఎట్లయితే ఫిల్టర్ నీళ్ళలో మనం కొంచెం కెమికల్ కలుపుతాం కదా, అదే మాదిరిగా కలుపుతాం అంటారు. ఇప్పుడు కోళ్ళకు ఇంజెక్షన్ అవేముండే అన్న, అంత అపోహాది. ఒకప్పుడు ఎట్లా చేసిరో కానీ మేమైతే నేను 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా, కోళ్ళకి ఇంజెక్షన్ ఏమంటే టీకాలు ఉంటాయి, లసోటా గంబోరా అనే టీకాలు ఉంటాయి. 5 days 21 days కంట్రోల్ వేస్తారు, వ్యాక్సిన్ లెక్క. అంటే ప్రివెన్షన్ అన్నట్టు, ఎలాంటి డిసీజ్ రాకుండా. దానికి ఇంజెక్షన్ వాటర్లో అయితే కెమికల్ ఏముండే. ఇది షెడ్, రెండో షెడ్. ఇది 7,000 షెడ్ అంటే. అయితే గవర్నమెంట్ మీకు ఏమైనా హెల్ప్ చేసిందా, లేకపోతే ఇంకా కొత్తగా పెట్టిన వాళ్ళకి హెల్ప్ గిట్ట చేస్తుందా? కొత్తగా పెట్టిన వాళ్ళకి నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావా? అంటే గవర్నమెంట్ సహకారం ఉందన్న, గవర్నమెంట్ సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే మనం 10 లక్షల లోపు అంటే పిఎంఈ జీట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎన్ఎల్ఎం స్కీమ్ స్టార్ట్ చేసింది మన దగ్గర. అంటే అందులో షీప్ ఫార్మింగ్ ఉంది, పౌల్ట్రీ ఫార్మ్ లో బ్రాయిలర్ లేదు, అందులో నాటుకోలర్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మనకు కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. ఏం లేకుండా అంటే మనం లీజ్ తీసుకొని, లీజ్ అగ్రిమెంట్ ఆ పర్పస్లో పోయినా కానీ ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అన్న ఇది ఒక్క షెడ్ ఇప్పుడు 7,000 అన్నావు కదా, ఇది 7,000 షెడ్కు మినిమం ఎంత ఖర్చు వస్తా? మినిమం ఖర్చు అంటే ఏరియాస్ని బట్టి ఒక 1 lakh 2 lakh డిఫరెన్స్ అవుతుంది కావచ్చు. కానీ వాటిని ఉంటుంది దానికి పవర్ సప్లై. షెడ్ ఓన్లీ సివిల్ వర్క్ వరకు మాత్రం 10 లక్షల లోపు సివిల్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఓకే, 10 లక్షలు సివిల్ వర్క్ అవుతుంది. మళ్ళీ ఐరన్ ఇవన్నీ కలిపి మొత్తం మెటీరియల్ అంతా వచ్చి కోడి పిల్లలు వేసుకోవడానికి మనకు ఒక 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే టోటల్ గా ఒక షెడ్ స్టార్ట్ చేసి ఉంది, కోడి పిల్లలు వచ్చే వరకు అంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఈజీగా అవుతుంది. 20 లక్షలు ఈజీగా అవుతుంది. మనకి ఏంటంటే ఇక ఒకసారి 1 time ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇవి అనేవి కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కోడి పిల్లలు కొడుకోవడానికి కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనం చేంజ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు షెడ్ అంతా క్లీన్ చేసి ఇవన్నీ కడిగి పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొత్తం షెడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే మినిమమ్ ఒక 6,000 అంటే ఎందరు ఒక్కళ్ళు సరిపోతుందా, ఇద్దరు సరిపోతుందా ఒక షెడ్? అంటే ఒక లేబర్ 6,000 అంటే మనం ముందే చేసుకోవచ్చు అన్న. కాకపోతే మనం ఓన్లీ చేసుకుంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 2 hours దానా వచ్చినప్పుడు ఒకసారి దానా వస్తాం. కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ మన వాటర్ తొట్లు ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడం. మార్నింగ్ ఈవినింగ్ మస్ట్ క్లీన్ చేయాలి, కోడి హెల్తీ ఉంటారంటే. అంటే ఇప్పుడు ఆ క్లీన్ చేసిన వాటర్ బయట తీసుకుపోయి క్లీన్ చేస్తారు? లేదు, అందరినీ మనం క్లీన్ చేసి ఒక బకెట్ పెట్టుకొని క్లీన్ చేసి బయట వరవాలి. ఆ బకెట్ అని క్లీన్ చేసుకుంటూ పోవాలి, బయట పోయాలి. ఒక 6,000 షెడ్ కుక్కలు చేయగలుగుతారు. అయితే ఒక లేబర్కి ఇచ్చినా కానీ ఇప్పుడు ఏంటంటే 12,000 షెడ్ ఉంటే మనకు ప్రాఫిట్ కొంచెం కలిసి వస్తుంది. ఈ 6,000 షెడ్కు మనం 15-16,000 నడుస్తుంది బయట. వాళ్ళకి అంత ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇబ్బందులు అవుతాయి. 2 షెడ్లు ఉంటే అందుకోసం ఇంకో షెడ్ కట్టడం జరిగింది. లేబర్కి ఎంతైనా అంతే తీసుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు ఇవి కాకుండా ఇంకా గొర్రె పిల్లలు కూడా వేస్తున్నా అన్నావు, తర్వాత బర్రెలు ఉన్నాయన్నావు. ఒకసారి చూద్దాం అవి కూడా. గొర్రె పిల్లలు సరే, ఆ బర్రెలు ఆ గొర్రె పిల్లలు ఇప్పుడు అవి లేవట. ఈ గడ్డి తెలుసుకొని ఏం గడ్డి బర్రెలను కూడా చూద్దాం మనం. ఇప్పుడు గొర్రెలు ఏం గడ్డి? ఎడ్జులూషన్ గడ్డి. అది ఎడ్జులూషన్ గడ్డి అట. అయితే పాలు మంచిగా ఇస్తాయి కావచ్చు. అయితే ఏంటంటే పప్పు జాతి గడ్డి అన్న. మనం రేషియో ఎట్లా అంటే వరిగడ్డి ఇప్పుడు క్వింటల్ గడ్డి పౌడర్ అదే గడ్డి తయారు చేయడానికి వరిగడ్డి, సూపర్ నేపియర్, ఎడ్జులూషన్ 3 కలిపి చాప్ కట్టలు వేస్తాం. ఇది 10% వేస్తాం, 10 to 15%. అంటే క్వింటల్ గడ్డిలో 15 కిలోలు ఇది ఉంటుంది. ఎక్కువ మట్టుకు సూపర్ నేపియర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ పెడితే ఏంటంటే బర్రెలకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం వస్తున్నట్టు. ఇది మనం కదా పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టు, పప్పు జాతి గడ్డి మనం కదా పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు ఇది పప్పు జాతికి సంబంధించింది. ఒక క్వింటల్ ఉంటే మినిమము 15 కిలోలు వేస్తారట. అది ఒక 85 కిలోలు సూపర్ నేపియర్ ఏంటి, అది సూపర్ నేపియర్ వరిగడ్డి కలిపి 2 కలిపి 85 కిలోలు వేస్తారట ఒక క్వింటల్ ఇట్లా దాన తయారు చేయాలంటే. మనము అట్లనే బర్రెలు కూడా చూద్దాం అక్కడ.
ఒకటి ఈ బండ్లు కూడా తీసుకున్నారు. ఇవి బండ్లు దేనికంటే వీళ్ళే కోళ్ళను సేల్ చేసుకోవడానికి అయితే తీసుకున్నారు. అంతేనా అన్న? ఎన్ని తీసుకున్నారు? 2 బండ్లు. 2 బండ్లు, 2 డ్రైవర్లు, మీరే సేల్ చేస్తారు మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇది ఈయన ఓన్ కారు. ఇక ఏమైనా పని ఉంటే అటు వేమలాడక అటు ఇటు తిరగడానికి. ఇది ఇంకొకటి చాక్ కట్టర్. ఇది బర్లకైతే గడ్డి కడియడానికి ఈ రకంగా అయితే కడియేస్తారు. సైజు ఇంతేనా? ఇంకా పెద్దగా చిన్నగా ఏమన్నా ఉంటుంది? అంటే చిన్న కట్ అవుతుంది, గొర్రెలకు ఇంకొక బ్లేడ్ ఎక్స్ట్రా ఉంటుంది. అచ్చా, అది వేరే. ఈ మిషన్కి ఎంత పడుతుంది అన్న? ఇది ఒకటి తేవాలంటే ఇప్పుడు 1,00,000 అవుతున్నాయి అన్న. ఇది ఒక మిషన్ 1,00,000 మీటర్ తోటి 1,00,000 మీటర్తో సహా. ఎన్ని బర్లు పడతాయని? ఇలా 40 పడతాయి అన్న. 40 బర్లు పట్టేయచ్చట. ఈ లైన్ ఒకటి, తర్వాత అవతల లైన్ ఒకటి ఉంది. తర్వాత ఇందులో నీళ్లు కానీ గడ్డి కానీ వేయడానికి అయితే ఇట్లా కట్టి ఈ రకంగా మనము ఇంట్లోకి వెళ్ళిపోయి వేయచ్చు అన్నట్టు. అయితే పోయి వేయడానికి ఇది ప్రస్తుతానికైతే ఒక 5-6 బర్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చినాయి? ఒక్కొక్కటి ఎంత పడ్డది? అంటే హర్యానా నుంచి ఇక్కడికి లోకల్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్నాను. తీసుకొచ్చి అమ్ముతారు అన్నట్టు. ఇక్కడ తీసుకున్నాం. మనం ఒక 4-5 బర్లు పాలు తక్కువ వేస్తే అట్లా మళ్ళీ గుజరాత్ మళ్ళీ బాగా వస్తాయి. గుజరాత్ పోయి తీసుకొస్తావా లేకపోతే పోయి గుజరాత్ పోయి తీసుకొస్తారట. ఇప్పుడు ఒకటి ఎంత తీసుకున్నది? అంటే డిఫరెంట్ ఉంటాయి పాలు బట్టి. ఒకటి 5 లీటర్లు ఇచ్చేది 1,10,000 అవుతుంది. 5 లీటర్లు ఇచ్చేది ఒక గుంటకు 5 లీటర్లు ఇచ్చేది 1,10,000 అట. ఇంకా ఎక్కువ ఇచ్చేది ఇంకెక్కువ. అన్న, ఈ షెడ్డుకు ఎంత ఖర్చు అయింది? ఇది మొత్తం ఆడికెళ్ళేడికి ఎన్ని మీటర్లు ఉంటుంది? 100 ఫీట్లు అన్న. 100 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల మీడియం. ఇది కూడా ఎంత ఖర్చు అవుతుంది? 10 లక్షల వరకు అయిందన్న మొత్తం. దీనికి 10 లక్షలు, ఈ కుండీలతో సహా? కుండీలతో సహా మొత్తం. అచ్చా, 10 లక్షల వరకు. కుండీలు, ఫ్యాన్లు, కరెంట్ ఫిట్టింగ్ అంతగా 10 లక్షల వరకు అయింది. 10 లక్షల వరకు అయింది. ఇది ఒక్కొక్క మ్యాట్ ఎక్కడికి వెళ్ళి తెప్పించినావు? ఎంత పడుతుంది? కేరళ నుంచి అన్న. కేరళ నుంచి 3,000 వరకు ఖర్చు అయిందన్న. ఒక మ్యాట్ 3,000 ఖర్చు అయిందట. ఇది కేరళ నుంచి తెప్పించిన మ్యాట్ అట. ఇది భలే ఉన్నది. ఇది మొదలు దొక్కని, అది ఎది దొక్కని అందరిది. అయితే ఈ మ్యాట్ ఎందుకు వేస్తారనేది అంటే తన అయితే చెప్పిండు. అంటే ఈ సిమెంట్ మీద పడుకుంటే పొదుపు ఇదైతే పొదుపు వ్యాధి వస్తుందట. ఈ మ్యాట్ల వల్ల ఆ వ్యాధి రాకుండా ఉంటుందట. అందుకోసమే ఈ కెళ్ళకెళ్ళి తెప్పించి ఇంత రేటు పెట్టి తెప్పించిండు అన్న. ఇది ఒకటైతే మంచి మెసేజ్ అని అనుకోవచ్చు. బరువు నుంచి ఉన్న వాళ్ళకు ఎవరికైనా కానీ తెప్పి చేసుకున్నారనుకో మంచి సేఫ్టీ. అయితే ఇంకొకటి, ఇక్కడ మూత్రం కానీ పెండ కానీ కడిగింది అయితే ఏదైతుందో ఈ గాలలకి వస్తుందట. ఇంతకు వచ్చింది రావట్లేదు కదా, ఇంతకు వచ్చింది. ఇంతకు వెళ్ళి అక్కడికి ఒక బొందు ఉన్నది, ఆ బొంద కాడ చూపిస్తాను నేను. ఆడిపోదాం మనం. అక్కడికి వెళ్ళి వచ్చిన వాటర్ ఏదైతుందో ఆ వాటరు ఈ బొందలకు వస్తాయట. ఇందులోకి వెళ్ళి పొలంకి అయితే ఈ వాటర్ను పొలంకి సప్లై చేపిస్తారట. ఈ వాటరు అయితే 1 ఎకరం వేస్తారా? 2 ఎకరాలు వేస్తారా? 2 ఎకరాలు వేస్తాను. 2 ఎకరాలు అంటే మినిమము అందులో ఏ మందు పోయకుండా కానీ పండుతుంది. ఆర్గానిక్ అంటే దాదాపు ఆర్గానికే. ఇక ఇదంతా ఇది ఉంటుంది మంచి. కానీ అట్లయితే ఎవరికి ఇస్తలేడట, తననే ఉంచుకుంటున్నాడట. మళ్ళీ ఆయనతో ఎవరైనా కామెంట్ చేసి నాకు ఇస్తలే అనకుర్రి. అయితే మనకు బాగా వెళ్ళాయన్న. 10-15 గంటలు వెళ్తాయి. ఆర్గానిక్ అంతే బాగా వండాయి, మందు పోయేమన్నట్టు ఎక్కువ. అదే ఇది కథ, ఇక్కడి కథ. ఇది షెడ్ ఉండడానికి అయితే షెడ్ కట్టుకున్నాడు. ఇంకా ఇలా ప్రస్తుతానికైతే ఉండలేదు, తర్వాత అయితే ఉండడానికి అయితే కట్టుకున్నాడు. ఇది షెడ్. ఇది మొత్తం అయితే గుణ సైకిల్ తోటి అండ్ వీపర్ తోటి ఇంటి కట్టిండు. ఇది కిచెన్కు ఏర్పాటు చేసిండు. తర్వాత ఇది కిచెన్కు ఏర్పాటు చేసిండు. తర్వాత ఇదైతే ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ లెక్క ఇది ఒకటి చేసుకున్నాడు. తర్వాత ఇది హాల్. ఈ ఉండడానికి అయితే ఇదైతే కట్టిండి ఇక్కడ. తర్వాత అటు ఒక షెడ్ ఉన్నది ఇంకొకటి. అన్న, నువ్వు ఇప్పుడు ఇవన్నీ చూపించినావు కదా, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది ఒకసారి చెప్పు. మొత్తం ఇప్పటివరకు అయితే 80-90 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయింది ఇక్కడ. విన్నారా? ఒక 90 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయిందట. మొత్తం పైసలు నీకు ఇట్లా అన్నీ అల్లిండు. ఇప్పటి నుంచి ఏరుకుంటా తప్పి పెట్టుకున్నాడే అన్న. అంటే కష్టం ఉంటుంది. ఇది గిదే కదా గదే కదా అనిపిస్తుంది. కానీ ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే ఉపాధి ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా కానీ నవీన్ అన్న, నేను మేల్ అన్నా లేకపోతే నెంబర్ అన్న ఇస్తా, కాంటాక్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది ఏం కాదు కదా. ఎవరికన్నా కొత్తగా కోళ్ళ ఫారం పెట్టుకునే వాళ్ళకు ఎవరైనా కానీ ఒకసారి కాంటాక్ట్ కాండి. ఎందుకంటే తన మంచి సజెషన్ ఇస్తాడు. నా మంచి దోస్తు,
నేను ఒక్కసారి ఫోన్ చేయగానే అన్న నేను వస్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ దోస్తులు ఏదో ప్లాట్ మాట్లాడి ఉందనట, అవన్నీ ఇడిచిపెట్టి వచ్చిండి ఇక్కడికైతే. మీరు ఒకసారి నేను మెయిల్ ఐడి అయినా పెడతా, లేకపోతే ఫోన్ నెంబర్ అని ఇస్తా, ఒకసారి కాల్ చేసి ఎంత షెడ్కు ఎంత అవుతుంది అనేది అయితే. ఇంకొకటి కూడా ఉంది మన ఫ్రెండ్ది, అది కూడా మొత్తం క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తా. అది కూడా తిననే కట్టిపిచ్చి దగ్గరుండి ఓపెన్ చేయించి వచ్చిండు. అది తొర్తి అంబార్పేట గ్రామం మధ్యనే ఉంటుంది అది. దాన్ని కూడా ఒకనాడు రాన్న అంటుండు తన కూడా, అది కూడా పోయి చేస్తా. డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇస్తా. ఇదైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా. బాగా లాగ్ అయింది వీడియో ఇప్పటికే, ఈ బర్లది ప్లస్ అండ్ కొల్లపురంది లాగ్ అయింది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయ్యండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం, మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.